హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి ఫ్రమ్ సిరిచంద్ర మొబైల్ షాప్ మఠంపల్లి అండి. ఈరోజు మన దూదియా గారి కళ్ళంలోకి వచ్చామండి. వారి యొక్క కళ్ళంలో మనకి ఎండుమిరపకాయలు అనేవి మార్కెట్ కంటే కూడా మనకి చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారు. ఈ మిరపకాయలని వారికి మనం అంటే ఎక్కడెక్కడ వాడతారు, ఏం చేస్తారు, వాటి యొక్క రకాలు ఏంది, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంది అనేది వారి మాటలో తెలుసుకుందాం. హాయ్ అండి దూదియా గారు. ఓకేనండి, మా ఫ్రెండ్స్కి ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. ఓకేనండి, ఇప్పుడు ఇవి మిరపకాయలు మీయేనండి? నాయేనండి. మీయేనా? నాయే. ఓకేనండి, ఇప్పుడు ఈ కాయలు మామిడికాయ పచ్చడి మన ఎన్ని పచ్చళ్ళకైనా కూరలకైనా మనం తినే కాయలు ఇవి. మనం ఏదన్నా వాడుకున్న మంట కొంచెం మనకి కడుపులో మంట రాకుండా ఇది తినే కాయలు. ఎవరికైనా కావాలంటే నేను సంప్రదించాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మామిడికాయ పచ్చళ్ళకి కానీ నిమ్మకాయ పచ్చళ్ళకి కానీ అన్నిటికీ వాడుకోవచ్చా? అన్నిటికీ మళ్ళీ మంట రావడం కానీ అంటే ఎక్కువగా మందులు కొడుతుంటారు కదండి, పెస్టిసైడ్స్. ఇప్పుడైతే మందు అయితే కొట్టలేదండి. ఓకే, మందు కొట్టకుండానే పండించారు మీరు ఇది. ఇప్పుడు వెనకమార్ల కాయ ఇది. ఓకే, వీటికి మందు ఉండదు. ఓకే, మందు కాయ పోయినాయి. ఓకే, అయితే మీరు ఇటు చూపించండి ఒకసారి. ఓకేనండి, ఇప్పుడు ఇవి అయితే కాయలు అయితే మంచిగా ఉన్నాయి. ఇవి అయితే మనకి తినడానికి అయితే మంచిగా ఆరోగ్యానికి బాగుంటాయి. మనకి ఆరోగ్యానికి బాగుంది మస్తుగా. ఓకేనండి, మీరు కూడా మన స్క్రీన్ లో చూపిస్తున్నట్టుగా ఆ కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకైతే బడ్జెట్ లో మంచిగా తినే కాయలు అయితే మనకి అందుబాటులో లభిస్తున్నాయి. మీకు కావాలంటే డోర్ డెలివరీ కూడా ఒక 10 కిలోలు 20 కిలోలు కావాలంటే కూడా మీకు డోర్ డెలివరీ అనేది చేయబడుతుంది. అది కూడా రేపు ఒక్క రోజే శాంక్షన్.